శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ 1293 11th జూన్ 2025 ఏం జరిగిందో చూద్దాం. బాను వంటగదిలో బెండకాయలు కట్ చేస్తూ ఉంటుంది. ఈలోగా బామ్మ అక్కడికి వచ్చి, అదేంటే బాను, నువ్వెందుకు ఇక్కడ, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా అని అంటుంది బామ్మ. అప్పుడు బాను, నువ్వెందుకు బామ్మ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వంట నేను చేస్తాను కదా అని బాను అంటే, దానికి బామ్మ, ఓ పిచ్చిదానా, తిరిగే కాలు తిట్టే నోరు ఆగదు అంటారే, అలాగే వంట చేయకుండా నేనైతే ఉండలేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నా చేత్తో పొయ్యి ముట్టించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వంట చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోమన్నావని నేను ఆగానే అనుకో, నాకేదో చెయ్యి విరిగినట్లు అవుతుంది. నేనేదో మంచాన పడ్డానేమో అన్న ఆలోచన వస్తుంది. అందుకే వంట చేయకుండా నేను ఉండలేనే. నువ్వు అసలే చంటిపిల్ల తల్లివి. నీ కూతుర్ని నువ్వు చేసుకో, నీకేం కావాలో చెప్పు, అన్నీ నేను చేసి పెడతాను అని బామ్మ అంటుంది. అప్పుడు బాను, బామ్మ నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. ఈ కాలంలో కొంచెం వయసు రాగానే మేము ఇంకే పనులు చేయలేం అని మంచమెక్కి కూర్చుంటున్నారు. కానీ నువ్వు ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నావు అంటే చాలా సంతోషంగా ఉంది. అప్పుడు బామ్మ, మన ఒంటికి శత్రువేంటో తెలుసా? బద్ధకంగా ఉండకుండా ఈ ఒంటికి పని చెప్తున్నంత వరకు అది సహకరిస్తూనే ఉంటుంది. ఈ శరీరాన్ని సుకుమారంగా చూసుకుంటూ ఉన్నామనుకో, మంచం మీద పడుకోబెట్టి పేషెంట్ని చేసేస్తుంది. అందుకే నాకు పని అంటే ఇష్టం అని బామ్మ అంటుంది. అప్పుడు బాను స్మైల్ ఇస్తుంది. ఈలోగా బానుకి భువనేశ్వరి కాల్ చేస్తుంది. అప్పుడు బామ్మ, ఎవరే మీ నాన్న అని అడిగితే, కాదు బామ్మ, భువనేశ్వరి గారు చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది బాను. బాను ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మురారి గారికి ఎలా ఉందండి అని అడిగితే, భువనేశ్వరి, చూసావా బాను, నేను నా కొడుకు కోసమే నీకు ఫోన్ చేశాను అని నీకు తెలిసింది. అప్పుడు బాను, అదేంటండి, అక్కడ మురారి గారి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. మీరు ఫోన్ చేస్తే ఆయనకి ఏమైందో, అక్కడ ఎలా ఉందో అని నాకు భయం వేసింది అని బాను అంటే, భువనేశ్వరి, నువ్వు మా గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నావు కాబట్టి మా గురించి నిన్నొక సాయం అడగాలని ఫోన్ చేశాను, అడగచ్చా అని అంటుంది. అప్పుడు బాను, పరాయి మనిషిని అడిగినట్లు నన్ను అడుగుతున్నారేంటి, ఏంటో చెప్పండి అని అంటుంది. భువనేశ్వరి, అమ్మ బాను, నువ్వు నీ ఇంట్లో మీ వాళ్ళతో సంతోషంగా ఉన్నావు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఇలా అడగడం నాకు కష్టంగా ఉంది. నా కొడుకు బాగుండాలంటే నువ్వు కొద్ది రోజులు ఈ ఇంటికి వచ్చి ఉండాలమ్మా. వాడు నీ మాట వింటాడు, నువ్వు చెప్తే వాడు చేస్తాడు. అందుకే నువ్వు వాడి కళ్ళ ముందు ఉంటే వాడు తొందరగా కోలుకుంటాడు అన్న నమ్మకం నాకుంది అంటుంది భువనేశ్వరి. అందుకే నిన్ను ఇలా అడగడం తప్పు అని తెలిసినా తప్పక అడుగుతున్నానమ్మా అని భువనేశ్వరి అంటే, కొద్ది రోజులు నువ్వు మాతో ఉంటావా? మురారి మామూలు మనిషి అయ్యాక నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్దు గాని అని భువనేశ్వరి అడుగుతుంది. దానికి బాను, అప్పుడు బాను, అయ్యో మీరు ఇంతలాగా అడగాల, తప్పకుండా వస్తాను అని అంటుంది. అప్పుడు బామ్మ పక్క నుంచి, ఏంటే వస్తాను అని అంటున్నావు, ఎక్కడికి అని అడుగుతుంది బామ్మ. అప్పుడు బాను ఫోన్ కొంచెం పక్కకు పెట్టి, మురారి గారు రాధని తలుచుకుంటూ బాధపడుతున్నారు కదా బామ్మ, అక్కడ ఆయన ఎవరి మాట వినట్లేదంట, అందుకే నన్ను కొద్ది రోజులు అక్కడికి రమ్మంటున్నారు అని బాను అంటుంది. అందుకే నేను కొద్ది రోజులు అక్కడికి వెళ్తాను బామ్మ అని బామ్మతో అంటే, బాను దానికి బామ్మ, సరేలే, ముందు ఈ విషయం నీ మొగుడికి అత్తగారికి చెప్పు అని అంటుంది. భువనేశ్వరి, అమ్మ బాను, కావాలంటే ఊర్మిళతో నేను మాట్లాడతాను, నిన్ను పంపించమని అడుగుతాను అని అంటుంది. అప్పుడు బాను, అయ్యో అక్క పర్వాలేదండి, అత్తయ్యతో నేను మాట్లాడతాను, నేను తప్పకుండా వస్తాను, ఉంటాను అని అంటుంది బాను. ఫోన్ పెట్టేశాక బాను, బామ్మ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను అని అంటే, బామ్మ నా మాట ఎప్పుడు విన్నావు గనక కానీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్కన చాందిని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. పార్దుకి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తే, ఎక్కడున్నాడు ఈ పార్దు, నాట్ రీచబుల్ అని వస్తుంది అనుకుంటుంది తన మనస్సులో. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కలవదు. ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్న నేను కంగారు పడతాను అని తెలీదా, ఏం మనిషో ఏంటో అర్థం చేసుకోడు అనుకొని టెన్షన్ పడుతుంది. ఫోన్ అక్కడ టేబుల్ మీద పెట్టి గుమ్మంలోకి వస్తుంది. అక్కడ ఒక అట్టపెట్టి బాక్స్ కనిపిస్తుంది చాందినికి. చాందిని ఆ బాక్స్ చూసి కంగారు పడుతూ ఉంటుంది. పార్దు ఫోన్ ఏమో నాట్ రీచబుల్ అని వస్తుంది, ఇక్కడేమో చూస్తే ఏదో బాక్స్ ఉంది, ఇక్కడ ఎవరు వచ్చినట్లేరు, ఈ బాక్స్ ఇక్కడ ఎవరు పెట్టుంటారు, భగవంతుడా అసలు ఈ ఊర్లో ఏం జరుగుతున్నది చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటే పార్దు నా మాట వినే పరిస్థితుల్లో లేడు, ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితుల్లో నేను లేను. కంగారుగా వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక తలకాయ ఉంటుంది, బొమ్మ తలకాయ. అది చూసి చాందిని భయపడిపోయి గబగబా వెనక్కి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోతుంది. మరో పక్కన సత్యని రూమ్లోకి లాక్కెళ్తుంది జయ, తలుపేస్తుంది. అప్పుడు సత్య, ఏంటమ్మా నేను మావి దగ్గర ఉంటే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది సత్య.
జయ సత్యతో నీకు అసలు ఏమైంది, నువ్వు తెలివైన దానివో తెలివి తక్కువ దానివో నాకైతే అర్థం కావట్లేదు అంటే సత్య ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇంకా ఏమవ్వాలి, రాధ లేదు అన్నప్పుడు మురారికి నువ్వు దగ్గర అవ్వాలి, మీ మావయ్యని నువ్వు మార్చుకోవాలి, సత్య నా కోసం ఉంది అని నా తమ్ముడికి తెలిసేలాగా చెయ్యాలి, అప్పుడే కదా మురారికి సత్య నా కోసం ఉంది అని అర్థమవుతుంది, రాధ మీద నుంచి మనస్సు నీ వైపుకి మళ్ళుతుంది అని అడిగితే అమ్మా ఇప్పుడు మావయ్య ఉన్న పరిస్థితుల్లో నేనేం మాట్లాడగలను, ఇప్పుడు ఇంతకీ మాటలని ఎందుకు చెప్తున్నావు అని సత్య అడిగితే దానికి జయ చూడు మావయ్యని మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నువ్వు అమ్మమ్మకి ఏమని చెప్పావు, భానుని పిలవమని చెప్పావు, అమ్మేమో భానుని పిలిచేసింది, భాను వస్తే నా తమ్ముడు మామూలు మనిషి అవుతాడేమో కానీ నిన్ను ప్రేమించిన మనిషి ఎలా అవుతాడు, నీ వైపు ఎప్పుడు తిరుగుతాడు, నీ ప్రేమని ఎలా తెలుసుకుంటాడు, అందుకే కదా నేను భాను వద్దు అని చెప్పాను, ఇప్పుడు భాను వచ్చి వాడిని మార్చేస్తే ఆ క్రెడిట్ మొత్తం భానుకే వెళ్ళిపోతుంది, అదే నీ అంతటగా నువ్వు మార్చుకున్నావు అనుకో అమ్మ కూడా మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తుంది, నా మనవరాలే నా కొడుకుని మార్చింది, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని తను కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు సత్య ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఇప్పుడు మావయ్య ఉన్న పరిస్థితికి మావయ్య నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పాలా, ఆ మాటలు కనీసం మావయ్య చెవికి చేరతాయా, మావయ్య నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పాలా, అది కనీసం తను వినిపించుకునే స్థితిలో ఉన్నాడా, రాధ కోసం తను ఎలా పరితపిస్తున్నాడో ఇవన్నీ చూస్తూ కూడా నన్ను ఎలా మాట్లాడమంటావమ్మా, అమ్మ ముందు మావయ్య మామూలు మనిషి అవ్వాలి, సాధారణ స్థితికి రావాలి, ఇదివరకిట్లాగా అందరం సంతోషంగా కలిసి ఉండాలి, అప్పుడు మావయ్యతో ఏం మాట్లాడినా అది ఫలిస్తుందో లేదో అప్పుడు చూడొచ్చు, అంతేగాని చూస్తూ ఇవన్నీ ఎలా చెప్పమంటావు అని అడుగుతుంది సత్య. నా ప్రేమతో మావయ్యని మార్చుకోగలను అన్న నమ్మకం నాకు లేదమ్మా, అందుకే భానుని రమ్మని చెప్పాను, ముందు భాను రాని మావయ్య మారని తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భాను కార్తిక్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది, అది పక్క నుంచి ఊర్మిళ చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ భానుని నీలిమ టిఫిన్ చేసిందా అని అడుగుతాడు. అదేంటండి అలా అడుగుతున్నారు అని భాను అంటే మన ఇంట్లో ఉన్న మనిషే కదా, అందుకే టిఫిన్ తిందా లేదా అని అడిగాను, నేనేం తప్పుగా అడగలేదే అని కార్తిక్ అంటాడు. పక్క నుంచి శారద కూడా గమనిస్తూ ఉంటుంది. అప్పుడు భాను నీలిమ ఒక్కదాన్నే అడగడం తప్పు అంటున్నాను, తన భర్త కూడా ఉన్నాడు కూడా, చక్రితో కూడా కలిపి వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నారా అని అడిగితే బాగుండేది అంటుంది భాను. అప్పుడు కార్తిక్ ప్రతిసారి ఇద్దరి పేర్లు తీసుకురానక్కర్లేదు, ఒకళ్ళు తిన్నారా లేదా అని అడిగితే ఇద్దరిని అడిగినట్లే, ఇంతకీ తిందా లేదా అని అడుగుతాడు కార్తిక్. ఇప్పుడు కూడా తిన్నదా లేదా అని అడుగుతున్నారు తప్ప తిన్నారా లేదా అని అడగట్లేదు అంటుంది భాను. అయినా వాళ్ళిద్దరూ ఎప్పుడో తినేశారు అని చెప్తే సరే అంటాడు కార్తిక్. ఇంకా కార్తిక్ లెగిసిపోతుంటే ఉండండి అని ఇంకొంచెం పెడుతుంది. చాలు భాను అంటాడు. నా శ్రీవారు ఎంత టిఫిన్ తింటారో నాకు తెలుసు, మీరేం డైట్ పాటించక్కర్లేదు, తినండి అని పెడితే అది చూసి ఊర్మిళ స్మైల్ చేస్తుంది. ఇంకా కార్తిక్ టిఫిన్ చేస్తుంటే భాను ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటది అని కార్తిక్ అడిగితే నేను అమ్మవారిపల్లికి వెళ్దామనుకుంటున్నాను అంటుంది భాను. అప్పుడు కార్తిక్ ఇప్పుడు అంత అర్జెంటుగా అక్కడికి ఎందుకు అని అడిగితే భాను భువనేశ్వరి గారు ఫోన్ చేశారు, మురారి గారు ఎవరి మాట వినట్లేదు అని, తనలో తనే చాలా బాధపడుతున్నారు అని, తన ఆరోగ్యం కూడా పూర్తిగా పాడు చేసుకుంటున్నారు అని చెప్పారు, అందుకే నేను అక్కడ కొద్ది రోజులు ఉంటే మురారి గారి ఆరోగ్యం కాస్త బాగుపడుతుందని నన్ను అక్కడికి రమ్మని చెప్పారు. అప్పుడు కార్తిక్ తన కొడుకు ఆరోగ్యం తాను చూసుకోవాలి కానీ నిన్ను రమ్మంటమేంటి అని అడుగుతాడు. దానికి భాను తప్పేముందండి, నేను కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు నా వెనకాతలో ఉన్నారు, ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి కష్టం వచ్చింది, నన్ను రమ్మంటున్నారు, అందుకే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అంటుంది భాను. అప్పుడు కార్తిక్ నువ్వే నిర్ణయించుకున్నాక ఇంకా నన్ను అడగడం ఎందుకు అని అంటాడు. దానికి భాను మీరు నా మాట కాదు అనరు అని నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాను అంటుంది భాను. అప్పుడు కార్తిక్ చూడు భాను నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మన ఇంట్లోనే చాలా సమస్యలున్నాయి, నువ్వు ఇక్కడ ఉంటే సరిపోతుంది అని అంటాడు. ఎవరి గురించో నువ్వు ఆలోచిస్తూ నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని కార్తిక్ అంటే భాను ఏంటండి మురారి గారు ఏదో పరాయి వాళ్ళు అన్నట్లు మాట్లాడుతున్నారు అని అంటుంది. శారదానేమో కార్తిక్ మాటలు విని మురిసిపోతుంది. వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు, అది మీకు తెలీదా అంటే కార్తిక్ అన్నీ నాకు తెలుసు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను, వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవాలి, నిన్ను పిలవడం తప్పు అంటున్నాను అంటాడు కార్తిక్. చేకడిగేసుకుంటాడు. నువ్వు వెళ్ళాలి అనుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు కోపంగా. భాను కాస్త ఆలోచనలో పడుతుంది, డల్గా ఫేస్ పెట్టుకుంటుంది. అది గమనిస్తుంది ఊర్మిళ. పక్క నుంచి సంతోషపడుతుంది.
శారద. ఇంకా పార్దు వాసు కారులో ఇంటికి తిరిగి వచ్చేసరికి గుమ్మంలో అడ్డంగా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది చాందిని. ఇంకా పార్దు వాసు చాందిని అని నీళ్లు జల్లుతారు. చాందిని స్పృహలోకి వచ్చి టెన్షన్గా పార్దు నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. అప్పుడు పార్దు, చాందిని ఎందుకు ఇలా భయపడుతున్నావు, నాకేమైంది, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. ఒళ్ళంతా ఈ చెమటలేంటి అని అడుగుతాడు పార్దు. వాసు కూడా ఏం జరిగిందమ్మా, పార్దుకి ఏమన్నా అయింది అని ఎవరన్నా నీతో చెప్పారా అని అడుగుతాడు. ఇప్పుడు చాందిని పార్దుతో, నువ్వు ఇంకా రాలేదని నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది కదా అని బయటకు వచ్చి చూస్తే ఆ బాక్స్ ఉంది అంటుంది చాందిని. అప్పుడు ఆ బాక్స్లో ఏముందో వెళ్ళి చూడు అంటాడు పార్దుతో. పార్దు వెళ్ళబోతుంటే, వద్దు పార్దు, ఆ బాక్స్లో తలకాయ ఉంది అని అంటుంది. అందులో మనిషి తలుంది అంటూ ఏడ్చేస్తుంది చాందిని. అప్పుడు పార్దు అని వెళ్ళి ఆ బాక్స్లో ఓపెన్ చేసి చూస్తాడు. అందులో తల బయటికి తీస్తాడు. అది ఒక బొమ్మ తల, రక్తం పూసినట్లు ఉంటుంది, ఒక బొమ్మ మనిషి తల. పార్దు చూడ్డానికి వెళ్తే చాందిని ఏడ్చేస్తూ ఉంటుంది. వాసు ఊరుకో అమ్మా, ఊరుకో అంటూ ఉంటాడు. ఇప్పుడు పార్దు ఆ బొమ్మ తల చూసి నవ్వి, చాందిని కావాలనే నిన్నెవరో భయపెట్టడానికి ఏడిపించడానికి ఇలా చేసుంటారు, నువ్వు ఆ బొమ్మని చూసి నన్నెవరో చంపేసుంటారు అని భయపడ్డావా అని అడుగుతాడు. వాసు ఏం మాటలురా అవి అంటాడు. చాందిని వద్దు పార్దు వద్దు, కల్లో కూడా అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను అని అంటుంది చాందిని. పిచ్చి తల్లి, ఎవరో ఆకతాయి పిల్లలు కావాలనే ఇలా చేసుంటారు, నువ్వు రిలాక్స్ అవ్వు. అయినా ఈ మధ్య ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో ఇలా ప్రాంక్వి చూపిస్తూనే ఉన్నారు కదా, ఇది కూడా అలాంటిదే ఏదో అయ్యుంటుంది. ఇది పల్లెటూరమ్మా, అందులోనూ మన సొంత ఊరు, ఇక్కడ మనకి హాని తలపెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు, సరేనా? అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకొని భయపడకు, మన పార్దుకి ఏమీ కాదు, నువ్వు ఇలాంటి భయాలేమీ పెట్టుకోకు, వాడికి ఏమీ కాదు, సరేనా అని నచ్చ చెప్తాడు వాసు చాందినికి. వాడి ఫోన్ పనిచేయకపోతే నువ్వు నా ఫోన్కి కాల్ చేయొచ్చు కదా, నువ్వేమీ కంగారు పడుకో, లోపలికి తీసుకెళ్ళి అమ్మాయిని అని పార్దుకి చెప్తే ఇంకిద్దరు లోపలికి వెళ్తారు, పార్దు చాందిని. ఇంకా కార్తిక్ కోపంగా బాల్కనీలో నుంచొని ఉంటాడు. అప్పుడు శారదాను స్నేహ అక్కడ కార్తిక్ని చూసి సైగలు చేసుకుంటారు. స్నేహ శారదాతో ఇలా అంటుంది, అమ్మ కార్తిక్ కోపంగా ఉన్నట్లున్నాడు, ఇప్పుడు ఏమన్నా అంటే మనల్నే తిరిగి తిడతాడేమో, ఒక్కసారి ఆలోచించు అంటే దానికి శారద, కోపంలో ఉన్న మగాడు కాలుతున్న ఇనుప ముక్క ఒక్కటే, సరిగ్గా మలుచుకుంటే ఎలా కావాలంటే అలా బెండ్ అవుతారు, అయినా కార్తిక్తో ఎలా మాట్లాడాలో ఎలా ఒప్పించాలో నాకు తెలుసు కదా, నువ్వేం ఆలోచించకు. ఇప్పుడు కార్తిక్ అని చెప్పబోతుంటే స్నేహ, అమ్మ మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో, ఒక్కసారి ఆలోచించు అంటుంది స్నేహ. ఇష్టం లేని వాళ్ళ ఇంటికి పంపించడం ఇష్టం లేకే కదా భానుని వద్దు అన్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి పంపించు అంటే నీ మాట వింటాడు అనుకుంటున్నావా అని స్నేహ అడుగుతుంది. నా భార్యని నన్ను దూరం చేయాలి అనుకుంటున్నారా అని తిరిగి నిన్ను అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా అని స్నేహ అడిగితే, శారద కార్తిక్ నన్ను ప్రశ్నించేలాగా నేనెందుకు చెప్తానే, తను ఆలోచించేలాగా మాట్లాడతాను, ఇక్కడ నువ్వు నేను మాట్లాడుకోవడం ఎందుకు, అక్కడికి వెళ్ళి కార్తిక్తో నేనేం మాట్లాడతానో నువ్వే చూడు పద అని శారద కార్తిక్ దగ్గరికి వెళ్తుంది. బాబు అంటూ, బాబు కార్తిక్ కాఫీ టీ ఏమన్నా తాగుతారా అని అడుగుతుంది శారద. కార్తిక్ నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళండి అంటాడు. శారద, చూడు బాబు, అవకాశాలు అనుకోకుండానే వస్తూ ఉంటాయి, దాన్ని తెలివిగా మనం మలుచుకుంటేనే పనులు పద్ధతిగా జరుగుతూ ఉంటాయి అని అంటే, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అడుగుతాడు కార్తిక్. స్నేహ, అదే కార్తిక్ గారు, భాను గారు ఇందాక మిమ్మల్ని ఏదో అడిగారంట కదా, అది మా అమ్మ వినింది, దాని గురించి మీతో మాట్లాడడానికి వచ్చింది అని స్నేహ అంటే, కార్తిక్ అది మా ఇద్దరి మధ్య విషయం, ఇందులో మీరు మాట్లాడడానికి ఏముంది అని అంటాడు. శారద, చూడండి బాబు, నీలిమ నాకు కూతురైతే మీరు నాకు అల్లుడు, నా అల్లుడు బాగుండాలనే కదా నేను కోరుకుంటాను, మీరు బాధపడుతుంటే నేను చూడగలనా అని అంటుంది శారద. అందుకే ఒక మంచి అవకాశం భానునే ఇచ్చింది, దాన్ని మీరు వదులుకోవద్దు అని నేను అంటున్నాను అని శారద అంటే, కార్తిక్ అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? కార్తిక్ శారదతో, భాను నన్ను ఏమడిగిందో మీకు తెలుసా, అమ్మవారిపల్లి వెళ్తాను అని అడిగింది, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వద్దు అన్నాను, దాన్ని మీరు అవకాశంగా ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అంటాడు కార్తిక్. అవకాశాన్ని వదులుకోవద్దు అని నాకెందుకు చెప్తున్నారు అని కార్తిక్ అడిగితే, స్నేహ, అమ్మ ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం పద అంటుంది శారదతో. అప్పుడు శారద, ఉండమ్మా, నేనేం మాట్లాడడానికి వచ్చానో నాకు తెలుసు కదా,
అబ్బాయి కంటే అర్థం కాలేదు. నువ్వెందుకే కంగారు పడుతున్నావు అంటుంది శారద స్నేహతో. ఇందులో మీరు మాట్లాడడానికి ఏమీ లేదు, నేను వినడానికి అంతకన్నా ఏమీ లేదు, మీరు వెళ్ళొచ్చు అంటాడు కార్తిక్ కోపంగా. చూడు బాబు, చక్రిని భాను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు భాను దగ్గర నిజం చెప్పలేక వాడిని ఇంటి నుంచి బయటికి పంపించలేక ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. నీలిమ మీకు స్నేహితురాలు మాత్రమే కాదు, భార్య కూడా. చక్రిని బయటికి పంపించలేక తను ఎంత బాధపడుతుందో మీకు తెలుసు. మీ మనసు ఏంటో నాకు తెలుసు. మీరు కూడా బయటికి చెప్పకపోయినా మనసులో ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఇంకా అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కార్తిక్ భాను దగ్గరికి వచ్చి, ఇందాక వద్దు అని నేనే చెప్పాను, ఇప్పుడు వెళ్ళమని నేనే చెప్తున్నాను, నువ్వు అమ్మవారిపల్లి వెళ్ళు అని అంటాడు. ఆ మాటలు విని భాను సంతోషిస్తుంది. ఇదంతా పక్క నుంచి గమనిస్తున్న ఊర్మిళ, ఇప్పుడే వద్దు అని చెప్పిన కార్తిక్ ఇంతలోకే వచ్చి వెళ్ళు అని అంటున్నాడంటే ఇది మురారి గురించి ఆలోచించి కార్తిక్ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే వీడి బ్రెయిన్ని ఎవరైనా పొల్యూట్ చేశారా అని అనుకుంటుంది ఊర్మిళ అటు తిరగంగానే శారదా స్నేహ ఒకళ్ళకొకళ్ళు హైఫై ఇచ్చుకొని, ఎస్ మొత్తానికి ఇంట్లో మనం అనుకున్నదే జరుగుతుంది. ముందు భానుని వెళ్ళొద్దు అని చెప్పిన కార్తిక్ ఇప్పుడు తన నోటితోనే భానుని వెళ్ళు అని చెప్పేలాగా చేశాను. భాను ఇంటి నుంచి ముందు బయటికి వెళ్తే తర్వాత ఏం చెయ్యాలి అన్నది మనకి తెలుస్తుంది అని శారదా స్నేహతో అంటుంటే అది వింటుంది ఊర్మిళ కంగారు పడుతుంది, వీళ్ళు ఏం చేయబోతారో అని. శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.